Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. అడ్డంకులున్న ఆగని షూటింగ్ లో హ్యాట్రిక్ హీరో అవుతా అంటున్న మౌలి, ఇండస్ట్రీ పెద్దగా మారుతున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంఎస్ రాజు గారి అగతా సినిమా రిలీజ్ రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ రీసెంట్ గా బయటకు వచ్చింది అండ్ ఇంప్రెస్ చేసింది కూడా. అక్కడక్కడ చీఫ్ ఫీలింగ్ తెచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ చేసే కంటెంట్ తోనే వచ్చేలా కనిపిస్తుంది. ఇరుముడు నుంచి సెకండ్ సాంగ్ రీసెంట్ గా బయటకు వచ్చింది. మరి సాంగ్ ఎలా ఉందంటే ప్రత్యేకంగా వినే విధంగా అయితే లేకపోయినా సినిమాలో సీన్స్ కి తగ్గట్టు వెళ్లిపోయేలానే అనిపించింది. ఇదంతా ఓకే, బట్ రవితేజ ఇప్పుడు కెరీర్ బెస్ట్ నెంబర్ తో కంబ్యాక్ ఇవ్వాలంటే ఈ కంటెంట్ అయితే అసలు సరిపోదు. ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ అయితే మరొకసారి మారనుంది. అయితే అది సెప్టెంబర్ 25th నుంచి ముందే కాకుండా వెనక్కి అయితే వెళ్లబోతుంది. సరిగ్గా ఒక రోజు వెనక్కి సెప్టెంబర్ 24th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా 23rd అయితే యూఎస్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. దీనికి సంబంధించి టీజర్ లో అయితే అప్డేట్ రాబోతుంది. మౌలి లిటిల్ హార్ట్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డెబ్యూ చేయగా ఇప్పుడు ఫస్ట్ 3 మూవీస్ తో హిట్స్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరడానికి రెడీ అవుతున్నాడు. దాన్నైతే మైత్రి మూవీ మేకర్స్ తో తీయబోయే సినిమాతో స్టార్ట్ చేయబోతుండగా దొంగనా కొడుకు అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాదు ఫస్ట్ లుక్ కూడా రాబరీ క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతుంది ఈ ఫిలిం. సందీప్ కిషన్ 33 సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే ఆగస్టు 5th రిలీజ్ చేయబోతున్నారు. 33rd మూవీ అంట. ఇందులో సోలోగా తనవి 3 హిట్లు కూడా నాకైతే గుర్తులేవు. అయితే ఈ 33వ సినిమాకి ప్రొడ్యూసర్స్ అయితే శంబాల సినిమా తీసిన మేకర్స్. చూడాలి ఇది ఏ రేంజ్ హిట్ అవుతుందో. నాని యునానిమస్ ప్రొడక్షన్ లో నితిన్ చేస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లో గ్లిమ్స్ టైటిల్ ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చేసాయి. అండ్ పూజ శరణి అవ్వకముందే ఇవన్నీ చేసేశారు. టైటిల్ వచ్చేసి ఎలియాస్ రుక్మిణి. గ్లిమ్స్ వరకు బాగుంది, కొత్తగా కూడా అనిపించింది. అండ్ నాని ఉన్నాడంటే మినిమం కంటెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చాలా మంది క్లాప్ అసిస్టెంట్ గా మొదలుపెట్టిన నేచురల్ స్టార్ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండడం అనేది చాలా మంది తీసుకోలేకపోతున్నారు. అది కూడా ఒకప్పుడు నెత్తిని బాబు బాబు అంటూ తిరిగిన నాని ఈరోజు ప్రొడ్యూసర్ హోదాలో ఉండి ఒక స్టార్ హీరో స్టేజ్ లో ఉండడంతో చాలా మంది అయితే దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇది ప్యారడైజ్ రిలీజ్ అయ్యాక ఎక్కడికి వెళ్తుందో చూడాలి. డ్రాగన్ సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి సర్జరీ ఉండడంతో షూటింగ్లు అనేవి జరగవు అనుకున్నప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ లేని సీన్స్ అన్ని షూట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ రికవర్ అవడం. ప్రజెంట్ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గానే రికవర్ అవుతున్నారు ఎన్టీఆర్. అయితే నెక్స్ట్ షెడ్యూల్ శ్రీలంకలో ప్లాన్ చేయగా ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్ కి తిరిగి రాబోతున్నారు. అయితే శ్రీలంకలో రుక్మిణితో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ అయితే ఉండనుంది. ఈ లుక్ లో ఆ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ సాంగ్ అంటే ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం. వీళ్ళ ప్లాన్ అయితే మాత్రం ఈ ఇయర్ లో కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వాలి అని. సో ప్రస్తుతానికి డ్రాగన్ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక వారణాసి విషయానికి వస్తే రాజమౌళినే రీసెంట్ గా చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారు. షూటింగ్ 80% వరకు కంప్లీట్ అయింది అని. ఎక్కువగా ఇబ్బంది పెట్టే పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఇప్పటికే తీసేశారు. ఇక రిమైనింగ్ మిగిలింది ఒక 20% మాత్రమే. అది కూడా ఏదో పైపెనలా తీసేయగలిగే సీన్స్ మాత్రమే అని చెప్పుకురాగా దివాళీ కల్లా టోటల్ షూటింగ్ అయితే ఫినిష్ చేయాలనే టార్గెట్ లో ఉంది మూవీ టీం. అండ్ అంతేకాదు ఐమాక్స్ కెమెరాతో తీసిన సినిమాల్లో ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డు పెట్టబోతుంది ఈ సినిమా. మహేష్ బాబు తెలుగు హీరో. అయితే తెలుగు స్టేట్స్ లో ఐమాక్స్ స్క్రీన్స్ అనేవి ఎక్కడా కనపడవు. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయ్యి రన్ అయిపోయి వెళ్లిపోయిన తర్వాత కూడా ఒక 2 years 3 years తర్వాత కూడా రీ రిలీజ్లు చేసుకుంటూ ఉంటారు. అది కూడా స్క్రీన్స్ పెరిగితే. ప్రస్తుతానికి పాజ్ లో ఉన్న షూటింగ్ హైదరాబాద్ లో రెజ్యూమ్ కానుంది. అండ్ మహేష్ బాబు బర్త్డేకి అప్డేట్ కూడా రాబోతుంది. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.